అందరికీ నమస్కారం. భోగి, సంక్రాంతి, కనుమ అందరూ బ్రహ్మాండంగా కుటుంబ సభ్యులతో చేసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను జనరల్గా కుడి చేయి చేసిన దానం ఎడం చేయికి తెలియకూడదు అంటారు. కానీ ఈ సంక్రాంతికి నేను చేస్తున్న ఒక చిన్న పని నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే దీన్ని విని ఇంకా కొంతమంది ఇన్స్పైర్ అయ్యి పక్కనున్న వాళ్ళకి సహాయం చేస్తారన్న ఉద్దేశం చెప్తున్నాను. నేను ఒకసారి తిరుపతి నుంచి, అందరికీ తెలిసిందే తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ ఉంది, నేను చూసుకుంటూ ఉంటాను. నేను ఇక్కడి నుంచి ఒకరోజు హైదరాబాద్కి వెళ్తున్నప్పుడు శ్రీదేవి గారు మాతృశ్య ఫౌండేషన్ ఆర్ఫనేజ్ నుంచి అండ్ ఓల్డేజ్ హోమ్ నుంచి నన్ను ఫ్లైట్లో కలిశారు. సార్ మీరు తిరుపతే కదా, ఒకసారి ఎప్పుడైనా రండి అన్నారు. ఆవిడకి నిజంగానే చాలా హ్యాట్స్ ఆఫ్. ఆవిడ ఏ స్వలాభం లేకుండా ఆవిడ కేవలం ఆవిడ మంచి హృదయంతో ఆవిడ దాదాపు 120 పైన పిల్లల్ని, అనాథ పిల్లల్ని, ఆర్ఫన్స్ ఆవిడ చూసుకుంటూ ఉన్నారు. నేను ఒక సంవత్సరంన్నర ముందు వాళ్ళ దగ్గరకు వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆ ఉన్న పిల్లలందరినీ నేను దత్తత తీసుకుంటానని ఆ పిల్లలందరినీ దత్తత తీసుకున్నాను. వాళ్ళకి అప్పుడప్పుడు కొత్త బట్టలు పంపిస్తాం. అలాగే వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా నేనే చూసుకుంటాను. వాళ్ళకి మొత్తం ఎడ్యుకేషన్కి అయ్యే ఖర్చు అంతా నేనే చూసుకుంటాను. పండగలప్పుడు పిలిచి వాళ్ళతో నేను గడపాలన్న ఉద్దేశంతో నేను ఈ సంక్రాంతికి కూడా వాళ్ళు నా కుటుంబ సభ్యులే. వాళ్ళకు ఒక అన్నగా, ఇంటి పెద్దగా నేను ఇక్కడ వాళ్ళతో జరుపుకున్నాను. నా కుటుంబంతో ఎలా జరుపుకుంటానో వాళ్ళతోనూ జరుపుకున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆవిడకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆవిడకి దేవుడు ఇంకా కొంచెం ధైర్యం ఇచ్చి, బలం ఇచ్చి ఇంకా ఎంతోమందికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పండగల నుంచి ఎవరైనా ఇష్టపడితే దయచేసి మీ దగ్గర ఉన్న వాళ్ళని ఇలాగే మీరు దత్తత తీసుకోండి. పుట్టినరోజున అనవసరమైన ఖర్చులు చాలా ఉంటాయి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ ఇలాంటి అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తే దేవుడు మనల్ని చల్లగా చూస్తారు. మనం పెయిట్ ఫార్వర్డ్. దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు, నేను చేయగలుగుతున్నాను, నేను చేస్తున్నాను. రేపు ఈ పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత వీళ్ళు లేని వాళ్ళకి ఇవ్వాలని ఆ ఇది నేర్పిస్తున్న పిల్లలకి. వాళ్ళకు ఒక హెల్ప్ వచ్చింది, వాళ్ళు ఇంకొకరికి హెల్ప్ చేయాలని ఉంటుంది. నేను ఎస్ఐ గారిని, సిఐ గారిని అందరినీ రెస్పెక్ట్ చేస్తాను, అందరినీ గౌరవిస్తాను, మాట్లాడాను. కాకపోతే ఎందువల్ల అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నేను తాత నాన్నమ్మ సమాధికి వెళ్దాం అనుకుంటున్నాను. అదొకటే దండం పెట్టుకుని వెళ్ళిపోతే పండుగ పుట్టే పెద్దలు పండుగ ఆ దండం పెట్టుకుని వెళ్ళాలని. అండ్ అంటే ఇక్కడ ఏమైపోయిందంటే స్టార్ట్ అయిపోయింది. జనరేటర్ లో చక్కెర పోయడం అండ్ హోర్డింగ్స్ ఉంటే ఇక్కడ నాది, లోకల్ ఎమ్మెల్యే నాని గారిది, సీఎం గారిది, అందరి కలిపి మా హోర్డింగ్స్ అన్ని పెట్టుకుంటే అన్ని 7 కిలోమీటర్ రేడియస్ లో మొత్తం అంత ఫుటేజ్ ఉన్నాయి మా దగ్గర. అవన్నీ మీకే ఇస్తాం, మీరు చూడండి. అంటే బోర్డింగ్ కూడా తీసారు. ఎందుకు అంత లెవెల్? నేను తమ్ముడినే కదా, నేను కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. నేను తప్పు చేస్తే కూర్చొని 10 పెద్దల ముందు కూర్చొని పెట్టి మాట్లాడేదానికి లేదు. నాకు మోహన్ ఇప్పించేదానికి సిగ్గుపడతారు, భయపడతారు, ఏం పడతారు. బోర్డింగ్ చెప్పగలుగుతారు కానీ జనాల మనుషుల నుంచి మమ్మల్ని ఎవరు తీలేరు. అండ్ ఇది నా ఊరు, నా బంధువులు, నా పల్లెటూరు, నా జనాలు. అండ్ ఈ క్యాంపస్ నా గౌరవం ఉంది. ఇది ఒకరి కాంట్రిబ్యూషన్ కాదు, ప్రతి ఒక్కరు కష్టపడి ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూషన్. అండ్ ప్రతిదీ కోర్టులో ప్రజెంట్ చేస్తాం, కోర్టు ద్వారా తెలుసుకోండి. అంతేగాని కోర్టులో ఉన్నప్పుడు ఇలా ఫోర్స్ చేయడం, మా జనాల్ని, మా ఫ్యాన్స్ ని, మా ఫాలోవర్స్ ని బెదిరియడం. మీరు ఇక్కడికి వస్తే లాఠీ చార్జ్ చేస్తారని బెదిరిస్తూ ఉన్నారు. మేము ఇక్కడికి వస్తారు సార్, వస్తే లాఠీ చార్జ్ చేస్తాం. ఎందుకు లాఠీ చార్జ్ చేస్తారు సార్? నేను ఊరికి వెళ్ళినా, నా బంధువుల్ని కలిసిన, జల్లికెట్టుకు పోయినా, ఇక్కడికి వచ్చినా నేను సార్ రావచ్చు అంటే రావద్దు అన్నారు. సరే ఓకే, తిరుక్కుని పోతున్నాను సార్. నా తాత నాన్న సమాధి దగ్గరికి పోతాను, మీరే పోలీసులు రండి సార్, మీరు నాతో పాటు రండి. జస్ట్ 2 నిమిషాలు సమాధి దండం పెట్టుకొని ఘాటుకి పోతాను సార్ అని చెప్పాను. ఆ పర్మిషన్ తీసుకొని సార్ అవుతా వెళ్తాను అనిస్తే ఓకే, లేకపోతే ట్రై చేస్తారు. అక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళి నేను నా తరఫున కంప్లైంట్ పెట్టుకుంటాను. లేదండి, లాయర్ తరఫున ఇన్ఫర్మేషన్ అదేం లేదు సార్. సార్ మీరు అదేంటి సార్, నేను లాయర్లు పెట్టి చేద్దాం, వీడిని హోర్డింగ్ నింపుదాం, వీడు పడుకొని ఇంట్లో పిల్లలు ఉండగా చక్కెర పోద్దాం,
ఇవన్నీ నేను చేయను సార్. మీకు తెలుసు కదా, లోకల్లోనే కదా మీరంతా, ఈ లోకల్లో తెలుసు కదా నా గురించి. మీకు నా గురించి అడిగి సార్, ఊర్లో సరదాగా కెమెరాలు ఎత్తుకొని వీడేంది వీడి కథ ఏందని అడిగి మీకే అర్థమైపోతుంది అంతా. నేను కేవలం నేను అడిగిందల్లా ఒకటే, ఇక్కడ జనాలు హాస్టల్ అండ్ ఆ తర్వాత బయట చదివే హాస్టల్స్ దగ్గర కూడా క్యాష్ డిమాండ్ చేద్దాం. హేమాద్రి నాయుడు వాట్సాప్ చాట్లు హాస్టల్ అంతా ఖాళీ చేయడం. అండ్ ఎలా సార్ ఒక ప్రైవేట్ వాళ్ళకి సొంత కంపెనీ ఓపెన్ చేసి వల్మరం కంపెనీ ఓపెన్ చేసి నేను చేయలేను కదా సార్. సో నేను అడిగా, స్టూడెంట్స్ కి ప్రాబ్లం అవుతుంది, ఇక్కడ ఉన్న విలేజెస్ ప్రాబ్లం అవుతుంది, అందరూ మన వాళ్ళు ఎట్లా వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి కదా, మనం కూర్చొని మాట్లాడతాము, ఇబ్బందులు అవుతున్నాయి నాన్న, మీ వరకు రావట్లేదు అంటే నాన్నగారు వరకు రీచ్ అయ్యేలా కూడా నేను తీసుకెళ్ళట్లేదు. ఒకవేళ వెళ్తున్నానంటే చేసాడు, మాకు నాన్నకేదో చెప్పాడు, మీ అందరు కళ్ళు మొక్కడు అండ్ అక్కడ 2 సంవత్సరాలు లేనిది సడన్ గా ప్రతి ఒక్కరు ఎందుకు భయం, ఎందుకు ఏం చేస్తాను ఏం లేదు కదా, కూర్చొని మాట్లాడేదానికి ఎందుకు. ఎనీవేస్ నేను గొడవకు రాలేదు, గ్రామర్ కాబట్టి చెప్పాను, అందరికీ కర్మ సమాధానం